హజరత్ ఏ మోడీ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు కొన్ని పండుగ సందర్భంగా కొన్ని సామగ్రి పంపిణీ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. చాలా మంది ముస్లిం సోదర సోదరీమణులు వచ్చారు. వాళ్లకు ఈ పవిత్ర మాసంలో మా వంతు చేయూత, బీజేపీ పార్టీ తరఫున మా వంతు చేయూత అనే ఒక చిరు కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో సోదర భావాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క వర్ణాన్ని మనము భారతదేశంలో ఒకరినొకరు అభిమానించుకొని ఒకరినొకరు పలకరించుకొని అన్నాదమ్ముల లెక్క ఏ విధంగా అయితే ముందుకు సాగుతున్నామో అదే విధంగా మనం అందరము కలిసి మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున మన దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే ఒక కృత నిశ్చయంతో నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీజీ అనే కార్యక్రమము ప్రతి ముస్లిం అంటే భారతదేశంలో ఉన్న ఇంటికి, బీదోళ్ళ ఇంటికి ఈ కానుకగా ప్రతి ఇంటికి పంపించాలని చేయాలని ఒక ప్రతి రాష్ట్రానికి పిలిపించింది. ఈ భాగంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మన ఉట్కూరి అశోక్ గౌడ్ మరియు గూడూరు నారాయణ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు మన మహిళలకు ఈ కిట్ అందజేయడం జరుగుతుంది. సౌగత్ మోడీ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు, రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ మండలాధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు మహమ్మద్ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోపాల్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన యువమోర్చా నాయకులు, మండల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏదైతుందో ఈనాడు తిప్పికొట్టడానికి అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందజేయడం జరిగింది. త్రిబుల్ తలాక్ పేరుతోని ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్న దాన్ని ఈనాడు త్రిబుల్ తలాక్ పేరుతోని అన్యాయం నివారించడానికి ఒక ముస్లిం మహిళకు కోరిన విధంగా ఈనాడు త్రిబుల్ తలాక్ బిల్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు హిందూ ముస్లిం అనే భేదాభిప్రాయం లేకుండా చిట్ట పేదవారికి అందజేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కృతనిశ్చితం ఉన్నదని సంకేతాన్ని ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో చాలా సంతోషకరం. మన జిల్లాలో మన పెద్దలు గూడూరు నారాయణ రెడ్డి గారు తీసుకోవడం ఏదైతుందో ఒక సంకేతం ఇవ్వడానికి ఈనాడు సొంత ఫౌండేషన్ తోని సొంత గ్రామాల్లో మొదలు స్టార్ట్ చేసినాం. అదేవిధంగా వారు ఇంకా కూడా ఆ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడాలని శక్తిని ఇవ్వాలని భగవంతు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ముస్లిం మహిళలకు, ముస్లిం నాయకులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ సార్ ఆకుపచ్చ, కాషాయం రెండు కలగలిపి ఈ భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఒక పేదల పాలిట జిఎన్ఆర్ ఫౌండేషన్ స్థాపించి గత 25 సంవత్సరాలుగా నిలయని కృషి చేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఐసిసి సభ్యుడిగా నాకు సుపరిచితులు, సహృదయులు గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సౌగతే మోడీ అనే కార్యక్రమం తీసుకొని పేద ముస్లింలకు 32 లక్షల కుటుంబాలకు అండగా ఈ యొక్క సోఫా పంపిణీ చేయాలనే కార్యక్రమం చాలా గొప్పది. ఇందులో పేద ముస్లింలు, నిరుపేద ముస్లింలు, డైలీ వేజ్ ఎర్నర్స్, రోజువారీ కూలీలు ఉంటారు. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా కూడా ఉపయోగపడుతున్నది. అక్కడ ఆదేశాలు ఇచ్చిన వెంటనే కేంద్ర ఆదేశాలను అమలు చేస్తున్న గూడూరు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో
గత 25 సంవత్సరాలుగా భువనగిరి నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేస్తూ జిఎన్ఆర్ ట్రస్ట్ పేరిట పేద కుటుంబాలకు, వేలాది కుటుంబాలకు అండగా గతంలో కూడా కులాలకు అతీతంగా వాళ్లకు ఇస్త్రీ పెట్టెలు అలాంటి పంపిణీ చేయడము, మరి అదేవిధంగా ప్రతి ఏటా ఈ యొక్క వేసవి తాపాన్ని భరించలేకుండా ప్రయాణించేటువంటి హైవే ప్రయాణికులకు టోల్గేట్ వద్ద ఇలాంటి నీరు రోజు వందలాది వేలాది లీటర్ల నీళ్లు వాళ్ళు దానం చేస్తూ ఎందరో పేదల హృదయాలందు నిలిచినారు గూడూరు నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో చూసినట్టయితే మేము వారికి అండగా, వారికి చాలా దగ్గర ఆప్తమిత్రులుగా మేమందరం ముస్లిం సోదరులు, మా భువనగిరి నియోజకవర్గ ప్రాంత వాసులందరూ కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. గతంలో చూసినట్టయితే కృష్ణా బేసిన్ గ్యాస్ ఉద్యమం కూడా తీసుకొచ్చి కేజీ బేసిన్ గ్యాస్ పరాయి రాష్ట్రాలకు తరలిపోతుందనే ఉద్దేశంతో వందలాది మందితోటి, వేలాది మందితోటి నెల రోజుల వరకు దాన్ని ఒక పెద్ద ఉద్యమం ఉవ్వెత్తున లేపి ఇక్కడ ప్రాంత ప్రజలకు దానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా గూడూరు నారాయణ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలానే చేయకపోతే వందలాది కార్యక్రమాలు తీసుకొని ఎప్పటికప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్నారు. గూడూరు నారాయణ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారి మిత్రుల బృందానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు నారాయణ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వారు ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ బీబీనగర్ మండల ముస్లిం సోదరుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.